నాకు ఒక్కటి అర్థం కాదు. మీ నాన్నగారు కొమ్మాలపాటి శ్రీధర్ గారు, మీ మామగారు జీవి ఆంజనేయులు గారు గుంటూరు డిస్టిక్లో 2 నియోజకవర్గాలని తమ గుప్పెట్లో ఉంచుకున్న వాళ్ళు. తలుచుకుంటే పెద్ద సినిమా చేయొచ్చు, కానీ ఎందుకు చిన్నగా అసలు ఎలాంటి పబ్లిసిటీ అనేది లేకుండా, ఎలాంటి లావిష్నెస్ అనేది చూపించుకోకుండా చిన్న సినిమాలతోనే ఎందుకు స్టార్ట్ చేసావు? అసలు ఏంటి నీ స్ట్రాటజీ ఏంటి? మేమంటే టు ఫీడ్ మోర్ పీపుల్ ఆబ్వియస్లీ, అంటే ఆపర్చునిటీస్ ఒక రకంగా చెప్పాలంటే. ఆబ్వియస్లీ బిగ్గర్ ట్రీక్ ఎప్పుడు కూడా దే హ్యావ్ దేర్, వాళ్ళకి ఈజీగా వర్కౌట్ అవుతుంటాయి. బట్ అది ఒక 10% ఉంటే 90% ఆబ్వియస్లీ దానికోసం ఎఫర్ట్ పెట్టి ప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. నెంబర్ 2, మీరు అన్నట్టు అవన్నీ యూజ్ చేసుకుంటే ఒకటి చేయొచ్చు, బట్ వాళ్ళు ఆ టైప్ ఆఫ్ మనుషులు కూడా కాదు, మీకు తెలుసు కాబట్టి. సో నేననేది అంటే కొంచెం నో ద రూట్స్, ఫస్ట్ నో ద రూట్స్. ఏదైనా ఏ వర్క్ చేసినా యూ షుడ్ నో ద రూట్స్. బేసిక్స్ ఇంపార్టెంట్. ఎందుకనంటే మనకి చేసేవాళ్ళు అందరూ వచ్చి చేస్తే అయిపోతుంది. బట్ అందులో నాకు పర్సనల్గా ఏంటంటే ఇదే మై ఫాదర్ ఆల్వేస్ టాట్ మీ ఏంటంటే యూ నో ద బేసిక్స్ ఫస్ట్, రూట్స్ బాగా తెలుసుకోండి. ఆఫ్టర్ దట్ నీకు ఎటువంటి స్ట్రగుల్ వచ్చిన ఇప్పుడంటే వీఆర్ దేర్, వాట్ అబౌట్ నెక్స్ట్. ప్రాక్టికల్గా ఎప్పుడైతే మీరు అన్నారు ఇందాక, ప్రాక్టికల్గా 1-2 దెబ్బలు తగలటం కూడా మంచిదే, దట్స్ ఓకే. ఇప్పుడు అక్కడ నేను అనేది 5 crores 10 crores లాస్ అయినా యూ గెయిన్ ద ఎక్స్పీరియన్స్. ఆ 5-10 crores ఇఫ్ యూ పుట్ ఆన్ ద బిగ్ హీరో ఆర్ బిగ్ ప్లానింగ్ వర్కౌట్ చేయటం వల్ల మన పాత్ర ఏమి ఉండదు కదా. సో ఇక్కడ తెలిసిన తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ ద గేమ్. అంటే ఇది ఎవరి ప్లానింగ్? మీ ఫాదర్దా లేదంటే మీ ప్లానింగ్ అనే లేదు, అంటే మా బ్రాటప్పే అలా. ఎనీథింగ్, నాట్ ఓన్లీ దిస్ ఇండస్ట్రీ, లైక్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఇటు రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఫార్మా బేస్ కానివ్వండి, ఏదున్నా కూడా ఫస్ట్ ప్రాక్టికల్గా యు షుడ్ నో ద ప్రాసెస్ కదా. ఎట్లా స్టార్ట్ అవుతుంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. దానికోసం 1-2 years టైం పట్టినా వన్స్ ఆ ఫార్ములా అర్థమైన తర్వాత ఈజీ అవుతుంది.